కూడా తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. గోల్డ్ ప్లే బటన్ తీసుకొని అలాగే కొంచెం చిన్న షాపింగ్ ఉంది, ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ కోసం అయితే షాపింగ్ వెళ్తున్నాము. ఫుల్ హ్యాపీగా ఉంది. గోల్డ్ ప్లే బటన్ వచ్చింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఏప్రిల్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు దాకా గోల్డ్ ప్లే బటన్ రాలేదు. దానికోసం ఏం చేస్తా ఉన్నా. మొత్తానికి అయితే గోల్డ్ ప్లే బటన్ వచ్చింది. దాన్ని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము కొరియర్ ఆఫీస్కి అయితే. ఇంక ఇక్కడ బంటి వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసిన. అక్కడ రెడీగా ఉంటాడు బంటి. స్కూల్ అయిపోయేసి ఇంకా గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి. ఇంకా నేను వాళ్ళ డాడీ వెళ్ళినామంటే ఫుల్ హ్యాపీ. వాడికైతే మమ్మల్ని చూడంగానే ఉరికొస్తాడు. ఆ బ్యాగ్ ఆయమ్మ వాళ్ళ వెనకాల పట్టుకొని వచ్చేస్తూ ఉంటారు అనమాట. బంటి వాళ్ళ స్కూల్కి వెళ్ళడం చాలా తక్కువ అయిపోయింది. అప్పట్లో వెళ్ళేదాన్ని. ఇంకా మా మరిది ఇప్పుడు స్కూటీ తీసుకున్నాం కదా, మా మరిది తీసుకొస్తున్నారు. ఇంకా అప్పటి నుంచి నేనైతే వెళ్ళట్లేదు. ఇంకా వాడికి చెప్తున్నా మనకి గోల్డ్ ప్లే బటన్ వచ్చింది డాడీ అంటే వాడు ఏ అంటున్నాడు. వాడికి తెలియదు, బట్ కాకపోతే అది ఏంటిదో అచీవ్మెంట్, ఏదో గిఫ్ట్ లేకపోతే ఏదో ప్రైజో అనుకుంటున్నాడు. అందుకే వాడు చెప్తున్నా కొద్ది ఏ అని అంటున్నాడు. ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను తెలుసా అండి గోల్డ్ ప్లే బటన్ కోసం అయితే. వాళ్ళు వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే కొరియర్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళని వచ్చి మాకు డెలివరీ చేసుకోండి అంటే మాకు అటు సైడ్ అడ్రస్ తెలియదు మేడం, మీరే వచ్చి తీసుకెళ్ళండి అని అంటే ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడైతే రిసీవ్ ఇంత తీసుకోవడానికి వచ్చేసినాము. ఇక్కడైతే గోల్డ్ ప్లే బటన్. బంటి గోల్డ్ ప్లే బటన్ వచ్చింది. అదిగో ఇస్తున్నారు, అంకుల్ ఇస్తున్నారు. తీసుకో, జరుగును బండి జరుగు, తీసుకో. ఏరోప్లేన్ ఏమొచ్చింది మనకి? గోల్డ్ ప్లే బటన్ వచ్చింది. నాకు అంకుల్ ఇస్తున్నారు. అదిగో బంటి పప్ప సైన్ పెడుతున్నాడు. మా వారు సైన్ పెట్టేస్తున్నారు తీసుకోవడానికి అయితే. మా పట్టానం వెయిట్ చేస్తుంది. బంటి గోల్డ్ ప్లే బటన్ వచ్చింది. ఏ అది చూడు, అంకుల్ ఇస్తున్నాడు మనకి. అగో బంటి తీసుకో, బంటి తీసుకో నీకే. ఏ గోల్డ్ ప్లే బటన్ వచ్చిందా? చలో మెల్లగా దిగు, పడేస్తావు మరి. వావ్, తీసుకో పద, బైక్ ఎక్కుదాంపా. ఇటు నాకు ఇచ్చేసి గోల్డ్ ప్లే బటన్ తీసేసుకున్నా. నువ్వే పట్టుకుంటావా పాపకి? మరి మెల్లగా దిగు, మెల్లగా దిగి. ఏం కాదులే, పా మెల్లగా పాపకి. ఓకే, పడుతుంది. ఫస్ట్ కూర్చున్న తర్వాత నువ్వు పట్టుకో. నువ్వు కూర్చున్నావు కదా, పట్టుకొని కూర్చో నువ్వు గోల్డ్ ప్లే బటన్ గట్టిగా. ఓకేనా? పోదామే. ఇంకైతే వచ్చినాము జోడియాకని. ఇక బంటి లోపలికి వెళ్ళిపోతున్నాడు. పద బంటి పద. బ్యాగ్లో పెట్టేస్తున్నారు. చాలా ఇంక ఇక్కడైతే నన్ను ఏమైనా తీసుకుంటావా అని అడిగారు. మనం ఏమన్నా తీసుకుంటావా అంటే వదిలిపెడతామా, ఇంకా నేను టాప్స్ తీసుకుంటా అని చెప్పిన అనమాట. అందుకే ఇక్కడ అయితే చూస్తున్నా, చాలా బాగున్నాయి. 400కి మంచివి ఉన్నాయి అనమాట. ఇంకా కాకపోతే వైట్లో ఎందుకులే అన్నట్టుగా పక్కన పెట్టేసిన. ఇంకా వేరే బ్లాక్లో ఉంటే అది తీసిన. అటు సైడ్ మీకు లాస్ట్ కింద కనిపిస్తుందా, అట్లా బ్లాక్లో ఉంటే తీసిన. చాలా బాగుంది. అదొకటి తీసుకున్నా. ప్లస్ ఇంకా ఏది ఉంది కదండి, ఇది కూడా, ఈ కలర్ కూడా నాకు లేదు కాంబినేషన్. అండ్ అలాగే ఆలియా కట్ మోడల్ కదా, ఇంక ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ అయిపోతుంది. ఇంకా ఇది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. 2 టాప్స్ అయితే తీసుకున్నాను. నీకోసం కావాలా టీషర్ట్? ఏది కావాలి? ఏ టీషర్ట్ కావాలి? ఏ ప్యాంట్ కావాలి? అరే నీకోసం ఇప్పుడు మస్తు వెరైటీ ప్యాంట్స్ వచ్చినాయి కదరా. ఇగో ఒకసారి చూస్తే లేవు కానీ ఇప్పుడు చాలా మంచి ప్యాంట్స్ వస్తున్నాయి నీకోసం. చూడు ఎన్ని ప్యాంట్స్ వచ్చినాయో, ఎన్ని రకాలు వచ్చినాయో. బా సూపర్ ఉన్నాయి బంటి, మస్తున్నాయి కదా. బంటి అది కిందనే పడేసిండు పప్ప. ఇగో ఇది తీసుకున్నా నీకోసం, మంకీ క్యాప్. బాగుందా? వాడికి ఇప్పుడు KFC కావాలని ఏడుస్తున్నాడు చూడండి. కొనిస్తాడు. పోదాం, పోయి కొనిస్తాడు. ఆగు, సరే ఏడవద్దు, కొనిస్తాడు. ఆగు. ఇగో ఇది బంటి కోసం ఒక టీషర్టు, ఒకటి హనీ అక్క కోసం ప్యాంట్. చూడు బాగుందా డాడీ? జీన్స్ ప్యాంట్. ఇది పట్టుకో. ఏం కావాలి? బొమ్మనా? సరే తీసుకున్నాం, పట్టుకో. తీసుకొస్తావు. బంటి కోసం చెప్పులు ఇవి. బంటి ఇవి నీకోసం చెప్పులు. చూడు శాండిల్స్, చూడు బాగున్నాయా? చూడు ఒకసారి వేసుకొని చూడు ఆ శాండిల్స్. వావ్, అర్రే
మెల్లగా 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 వేసుకొని చూడు ఎట్లుందో. సూపర్ కదా. ఒకటే తీయు, అన్నీ తీయొద్దు, ఒకటే చాలు. సరే సరే ఆగు, పాప తీస్తాడు. 2 తీసిరే. కొత్త చెప్పులు, కొత్త షూస్ బంటి కోసం. వావ్, నీ కొత్త షూస్ అట్లనే ఉన్నాయి నాన్న ఇంట్లో, వాడని కూడా వాడలే. అవి టైట్ అయినాయా? అవి కరెక్ట్ ఉన్నాయా? సరిపోయిందా? ఏం కావాలి? క్యాప్సికమ్ కావాలా? ఆకలి వేస్తుందా? KFC అనరాక క్యాప్సికమ్ అంటున్నాడు. క్యాప్సికమ్ కావాలట ఇప్పుడు, బాగా ఆకలి వేస్తుందట. పోదామా? సరే పోదాం. వేస్తున్నాడా? కరెక్ట్ వచ్చిందా? చాలే, ఒకటి చాలే. రేపు వేసుకోవాలి, 2 ఎందుకు? అన్ని కోసం ప్యాంటు, బంటి కోసం చెప్పులు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. పదండిగా, చలో పా. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామా. బంటి క్యాప్సికమ్ అని ఒకటే ఏడుస్తున్నాడు. KFCకి వెళ్దామని. తీసుకో బ్యాగ్ తీసుకో. అయిపోయింది షాపింగ్, అయిపోయింది. ఏంది ఇక్కడ 2000, ఇక్కడ 2000, అక్కడ 2000, ఇక్కడ 4000 అసలు. ఏం లేదు, చిన్న షాపింగ్ కదా. సరే పోదాంపా, క్యాప్సికమే పోదాంపా. KFCకి పోదామని ఏడుస్తున్నాడు ఇప్పుడు వాడు. సరే పద తీసుకో. షాపింగ్ చేసుకున్నాం. నాది ఒక్కదాందే అయింది, హనీది కాలేదు. హనీ కోసం అయితే బంటి ఇటే హనీ షాపింగ్ కోసం అయితే ఇంకా అదే ఇక అన్లిమిటెడ్కి వెళ్తాం కావచ్చు. ఆగుడాడి అమ్మో, ఆగు కదా మధ్యలో. ఓకే, బంటి కూర్చున్నాడు. వెనకకి జరుగు కొంచెం. ఓకేనా? కూర్చున్నావా? షాపింగ్ అయితే అయిపోయింది. పోతున్నాం. అక్కడ ముందుంది KFC ముందు నానా. అటు కాదు, ఇటు ఉందావో. వాడు KFC చూసిండే. KFCకి కూర్చున్నాం. బా, ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారు మనుషులు అయితే, అందరు ఘోరంగా ఉన్నారు. క్యాప్సికమ్ పప్ప, క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ ఏం పట్టుకున్నారా? KFCని ఎవరైనా విన్నా నవ్వుకుంటారు. బంటి పప్ప ఏం తీసుకొస్తున్నాడో చూడు. ఏంటి వచ్చినాయి? వావ్, ఏంటిది? పెప్సీ. ఇది వాడిది. ఏ తాగుతావు నువ్వు? పెప్సీ తాగుతావు? ఏం తాగుతావు? ఇక్కడైతే ఆర్డర్ వచ్చేసింది. ఒకటి పెప్సీ, ఒకటి ఆరెంజ్. ఇక్కడ బాగుందా? తీసుకుంటాను. తుక్కో అట్టుంది మంచి చూపడా. అట్టుంది మనీ తినేస్తున్నాం ఇక్కడ. హనీ కుట్టి వాళ్ళకి తెలియదు వచ్చిన ఎంత ఏడుస్తారో. చూపి KFC చికెనా? చూపి, తినే. ఎట్లుంది? సూపరా? ఎట్లుంది? బాగుందా? ఎట్లా తింటున్నాడు చూడు, పీకి తింటున్నాడు. హనీ అక్క కుట్టి అక్కకి లేదు పాపం, ఏడుస్తారేమో. వాడు మంచిగా తీసుకొని తింటున్నాడు. థమ్స్అప్, స్ప్రైట్ అన్నీ అయిపోయింది. ఇంకున్నాయి చాలున్నాయి. తిను. ఓ, డ్యాన్స్ చేసుకుంటా పాట వచ్చిన కొద్ది తింటున్నావా రా? KFC చికెను, క్యాప్సికమ్ చికెను. ఇక్కడ మరి ఉంది. అయిపోలే. ఉంది నీకోసం, అక్క వాళ్ళ కోసం. ఓకేనా? బా, అవసరమారా? ఇంకా పెప్సీ, ఆరెంజ్, పెప్సీ 2. తిను. అయిపోయింది, తిను. పోదామిగ. చాలా అయిపోయిందా? ఇంటికి పోయినాక ఇప్పుడు చాలుగా. టైం అవుతుంది, అక్క వాళ్ళు వస్తారు. క్యాప్సికమ్ ఇగో, నేను బాక్స్ తీసుకున్నాను, తెలియదు వాడికి. తెలియక మళ్ళీ పోయి క్యాప్సికమ్ అంటుండు. బాక్స్ ఇక్కడ ఉంది అనగానే పప్ప తీసుకొస్తాడు. ఆగు, ఇక్కడ ఉండు. పప్ప తెస్తాడు, బైక్ తెస్తాడు. ఆగు, మెల్లగా. వాడు పడతాడు. పట్టుకో. ఇది పట్టుకో.
పడతావు నాన్న, జాగ్రత్త. కూర్చో. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అది దీంట్లో పౌచ్లో పెట్టాయి ఇవన్నీ. ఇటు ఇది నేను పట్టుకుంటా, పౌచ్లో పెట్టేయాలి. ఆగుతావు, పెట్టేసి పౌచ్లో పెట్టేసి అట్లా పెట్టేసి. ఓకే పోదాం ఇక, చలో. ఇంక ఇక్కడైతే కేవ్స్లో తినేసి అయితే వెళ్ళిపోతున్నాం. వాడు ఆకలి మీద ఉన్నాడు, లంచ్ టైం కదా, అన్నం ఏం తినలే కదా. ఇక 3 పీసులు దప్ప మంచిగా తిన్నాడు. పెప్సీ తాగండు, అటు ఆరెంజ్ 2 మంచిగా తాగకుండా తినకుండా ఫుల్ ఎంజాయ్ చేసినాడు. తిన్నావా బట్టి నువ్వు? చూడు మంచిగా తిన్నావు కదా. క్యాప్సికమ్ అనుకుంటాను. 500 బొక్క పెట్టండి. ఇప్పుడు పోతున్నాడు. ఇంకా వస్తూ ఉంటేనే బైక్ మీద పడుకున్నాడు. మంచిగా ఉయ్యాలు ఊపినట్టు ఉంటుంది కదా, బైక్ మీద హాయిగా పడుకున్నాడు. నేను ఎత్తుకొని ఉన్న వాడిని అయితే క్యాప్సికమ్ అని చెప్పి అయితే చాలా మంచిగా తిన్నాడు. లంచ్ చేయలేదు కదా, చాలా ఇష్టంగా మంచిగా తిన్నాడు. ఇంకా లాక్ తీసేసి అయితే ఇంట్లో అయితే బంటిని పడుకోబెట్టేసిన. ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట. గోల్డ్ ప్లే బటన్ కూడా వచ్చేసింది. ఫుల్ హ్యాపీ. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి.